ప్రత్యంగిర దేవి ఎలా ఆవిర్భవించింది? లక్ష్మీ నరసింహస్వామి హిరణ్యకశ్యపుని సంహరించిన తర్వాత హిరణ్యకశ్యపుడి కడుపులోని పేగులను చీల్చి రక్తాన్ని తాగుతాడు. అలా రక్తం తాగడం ద్వారా హిరణ్యకశ్యపునిలో ఉన్న క్రూరత్వం అంతా లక్ష్మీ నరసింహస్వామిలోకి ప్రవేశించి విధ్వంసం సృష్టిస్తారు. ఉగ్ర రూపంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దగ్గరకు దేవతలు వెళ్ళడానికి అందరూ భయపడతారు. అలా భయపడిన దేవతలు అందరూ పరమశివుణ్ణి సహాయం కోరుతాడు. శివుడు కాలభైరవుని రూపంలో వెళ్ళి నరసింహస్వామిని అదుపు చేయడానికి ప్రయత్నిస్తాడు. ఇంతలో నరసింహస్వామి 2 తలల గండభేరుండు పక్షిలా మారిపోతాడు. కాలభైరవుడితో యుద్ధం చేస్తాడు. కాలభైరవుడు సింహతలల పక్షి రెక్కలతో శరభేశ్వరుడిలా మారిపోయి గండభేరుడితో యుద్ధం చేస్తాడు. ఇలా జరుగుతున్న పోరాటంలో శరభేశ్వరుడి రెక్కల నుండి ప్రత్యంగిర అమ్మవారు ఆవిర్భవించారు. అమ్మవారు చూడడానికి నల్లగా భయంకరంగా సింహం తలలతో పక్షి రెక్కలతో ఉంటారు. అయినా సరే ప్రత్యంగిర దేవి భక్తుల కోరికలను సులభంగా తీరుస్తుంది.